వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో లబ్ధిదారులకు ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటైన 5 నెలల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత మరే ప్రభుత్వానికైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. వచ్చే సంక్రాంతికి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం పథకం ప్రారంభిస్తామన్నారు. ఇచ్చిన ప్రతి హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం కన్నా వైసీపీ హయాంలో లక్షల టన్నుల బియ్యం దొంగ రవాణా చేశారన్నారు. దొంగ రవాణాలో భాగం ఉన్న ఏ అధికారిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. మీరు కేబినెట్ మీటింగ్ లో కూడా చూశారు, అది సిబిఐ సిఐడి ఎంక్వైరీకి వెళ్తాం. దాంట్లో ముమ్మాటికి వైసీపీ నాయకుల ఒక పాత్ర ఉంది. అంటే ఆ పాత్ర 5 నెలల్లోనే ఇన్ని వేల టన్నులు అంటే 5 సంవత్సరాలు ఇన్ని లక్షల టన్నులు. కళ్యాణ్ గారి ఉద్దేశం, ఆయన అక్కడికి వెళ్ళడానికి కారణం కొంతమంది ఇంకా మెతగ్గా ఉన్నారు అధికారులు, ఇంకా పిసుకులాట్లు పోలా. వాళ్ళకి నా మెసేజ్ ఇచ్చారు, నేను వెళ్ళాను, నెక్స్ట్ టైం నేను వెళ్ళకుండా మీరు వెళ్ళి చెయ్యాలి అన్నది ఆయన తాలూకు ఆలోచన. అంతేగాని ఇక్కడ ఏవి సినిమాలు లేవు, ఏమీ లేవు. ఆయన చేయాల్సిన సినిమా ఆయన చేసుకుంటున్నారు చాలు. 10,000 కూలీలకి ఎలాగ ఉపాధి కల్పించాలంటే మనం ఇక్కడి నుంచి నర్సరీని ఎక్స్పోర్ట్ చేయడం.